100% ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. అది కాదు నాన్న. ఏది కాదురా? బళ్ళో పాఠాలు చెప్పే పంతులమ్మకి నీకు లవ్ ఏట్రా? మన లెవలేటి, దాని లెవలేటి? ప్రేమకి లెవలేంటి నాన్న? ప్రేమకు అక్కర్లేదురా, పెళ్లికి కావాలి. అయినా నువ్వు ప్రేమిస్తున్న విషయం ఆ అమ్మాయికి చెప్పావా? లేదు నాన్న. ఇక చెప్పావు. సీను చాలా మొండివాడు నాన్న. అవునమ్మా, సోడా కలపకుండా రా తాగేస్తాడు. నేను మాట్లాడుతున్నది పాము విషయం. ఓహో, ఆ విషయమా? నేను వద్దని చెప్తున్నా వినకుండా అనవసరంగా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. చెప్పింది వింటే సీనుగాడు ఎలా అవుతాడమ్మా? మనిషి అవుతాడు. అయినా నాకు డౌట్ అమ్మా. ఏంటి? వాడే పామును స్కూల్లో వదిలేడేమో అని నా డౌట్. చచా, తనెందుకు వదులుతాడు? నీ దగ్గర హీరోలాగా బిల్డప్ ఇవ్వడానికమ్మా. అర్థం కాలేదా? ఎందుకో వాడు నిన్ను ప్రేమిస్తున్నాడని నాకు డౌట్ గా ఉంది. అందుకే నీ చుట్టూ, నీ స్కూల్ చుట్టూ తిరుగుతున్నాడు. ఏం మాట్లాడుతున్నావు నాన్న? తెలుగానమ్మా. తెలుసు. ఏదో సరదాగా కలిసి తిరిగినంత మాత్రాన అది ప్రేమ అవుతుందా? ఒకవేళ నువ్వన్నట్టు తను నన్ను ప్రేమించినా నేనెలా ప్రేమిస్తాను? నా భర్త ఎలా ఉండాలి అన్న విషయంలో నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి నాన్న. ఏంటమ్మా అవి? నా భర్త పెద్ద అందగాడైనా కాకపోయినా మంచి మనసుంటే చాలు. లక్షాధికారి, కోటీశ్వరుడు కానవసరం లేదు. కానీ నలుగురికి మంచి చేస్తూ అందరి చేత గౌరవించబడాలి. నా భర్త నాకంటే మంచి పొజిషన్ లో ఉండాలి. ఏ ఆడపిల్లైనా తను పెళ్లి చేసుకోబోయేవాడు తనకంటే ఓ మెట్టు పైనుండాలనే కదా నాన్న ఆశపడేది. అయినా ప్రేమించడానికి మనసు ఉండాలా, పెళ్లి చేసుకోవడానికి వయసు ఉండాలా? మధ్యలో ఈ పొజిషన్ ఏంట్రా? అందుకే ఈ ఆడోళ్ళని నమ్మకూడదు. నువ్వు అను సూర్యకాంతం అని మా చుట్టాల అమ్మాయి ఉంది. పిడక సరిచిందంటే గాడు పగిలిపోద్ది. దాంతో నీ పెళ్లి చేసేస్తాను. దేంతో? పిడకతోనే. ఆపండ్రా మీ కాగ్గోలా. అసలు సీత అన్నదంటే తప్పే ఉంది. తనకు కాబోయే భర్త తనకంటే బెటర్ పొజిషన్ లో ఉండాలి. అయితే ఆ బెటర్ పొజిషన్ ఏదో నువ్వే తెచ్చుకుంటే పోలా? కరెక్టే. నిజమే. అప్పుడు సీతకి నా ప్రేమ విషయం ధైర్యంగా చెప్పొచ్చు. పెళ్లి చేసుకోమని కూడా అడగచ్చురా. ఐడియా. నువ్వు డాక్టర్ అయిపో. డాక్టరా? ఈ పేడు మొహంగాడే డాక్టర్ అవ్వలేదు. నువ్వు అవ్వలేవేంటి? మధ్యలో నా విషయం ఎందుకు రాబులుగా? అల్లుడు డాక్టర్ వద్దు, నువ్వు కలెక్టర్ అయిపో. కరెక్ట్ గా ఉంటది. దానికంటే పోస్ట్ మాస్టర్ బెటర్. పోస్ట్ మాస్టర్ కంటే హెడ్ మాస్టర్ బెటర్. ఇద్దరు కలిసి ఒకే స్కూల్లో చేసుకోవచ్చు. వాటన్నిటికీ చదువు ఉండాలి. చదువు వచ్చి మాత్రం అల్లుడు ముందు అత్తది చెప్తున్నానంతే. ఏం చేస్తారు? తర్వాత కొట్టుకుందరు కనుక ముందు ఈ స్వీట్ తినండి. ఏట్రా విశేషం? నీ పెళ్ళం కానీ పెద్ద మనిషి అయింది. నాకంత అదృష్టం కూడా స్వీట్లు ఎందుకురా? ఈ పాలు నేను పంచాయతీ వార్డు నెంబర్ అవుతున్నానండి. వద్దులే. దెప్ప కట్టింగి సమ్మర్ కట్టింగి తేడా తెలీదు. నిన్నెవడో వార్డు మెంబర్ గా పెట్టిందా? ప్రెసిడెంట్ గారండి. ఈ పాలు హ్యాపీగా మన పంచాయతీ వార్డు నెంబర్ అయిపోరా అన్నారండి. అయిపోతున్నానండి. వెళ్ళొస్తాను సీను. రేపే నామినేషన్ వేయాలి. అవతల చాలా పనులు ఉన్నాయి. అదృష్టం అంటే ఇడిదిరా బాబు. రావు ఇడికి రాజకీయాలు. చదువు లేకపోయినా ఎమ్మెల్యేలు మంత్రులు వీజీగా అయిపోయేది రాజకీయాల్లోనే కదా. అవునరా బాబు, రాజకీయాలు అంటే లోకం అయిపోయింది. అవునల్లుడు. రే సీతను పెళ్లి చేసుకోవడానికి మంచి ఐడియా వచ్చింది. ఏ ఐడియా బావది? రేపు వచ్చే పంచాయతీ ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ గా నిలబడి గెలిచాననుకో, సీత కంటే బెటర్ పొజిషన్ లో ఉంటాగా. నిజమేరా, టీచర్ కంటే ప్రెసిడెంటే బెటర్. అవునల్లుడు. మొన్న రోజు ప్రెసిడెంట్ గారేమో స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ అమ్మ లేచి నిలబడి నమస్కారం చేసి తన గురించి అడిగిచ్చేసి మీ అబ్బాయి ఇంకెందుకు కలిసి రంగంలో దూకేద్దాం. అయితే రేపే ఊరేగింపుకి వెళ్ళి నామినేషన్ వేసేద్దాం. సీను గాడికే జిందాబాద్ అన్న. నీ అబ్బా సీను గాడికే జిందాబాద్. సీను గాడికే జిందాబాద్. సీను గాడికే జిందాబాద్. సీను గాడికే జిందాబాద్. సీను గాడికే. ప్రెసిడెంట్ లింగరాజ్ గారికి. ప్రెసిడెంట్ లింగరాజ్ గారికి. ప్రెసిడెంట్ లింగరాజ్ గారికి. ప్రెసిడెంట్ లింగరాజ్ గారికి. ప్రెసిడెంట్ లింగరాజ్. ఆపండి. ఏట్రా ఈ అడావిడంతా? కదండి బాబు, అది మా ఆనందం. తమరు మళ్ళీ ప్రెసిడెంట్ అయిపోయారు కదా. ఇంకా నామినేషన్ వేయలేదు కదరా? నామినేషన్ తో మనకి పని ఏంటండి? పోటీ ఉన్నోడికి గాని. ఏటగారం ఏంటి? మన ప్రెసిడెంట్ గారి మీద పోటీకి వచ్చేవాడు ఎలక్షన్ లో ఎదురు నిలబడే మొనగాడేవాడు ఉన్నాడా? ఈ ఊరి ఓటర్లు సాక్షిగా వేసాయి. ఈ చెట్టుకున్న వేసుకున్నావా? బొండాలు సాక్షిగా ఈ తిలకం మామూలు తిలకం కాదు. సింగారు తిలకమా? వేరే తిలకం. ఇప్పుడు నువ్వు ఎలక్షన్ లో గెలిచేసినట్టే. నామినేషన్ అక్కర్లేదు. ప్రెసిడెంట్ గారు పెద్ద ఊరేగింపుతో నామినేషన్ బయలుదేరాడు. అయ్యో, వాళ్ళంతా పెద్ద ఊరేగింపు వెళ్తుంటే మనకి చిన్న ఊరేగింపు అయినా లేకపోతే చాలా చీప్ గా ఉంటుంది. ఊరేగింపు లేకుండా వెళ్తే చాలా చీప్ గా ఉంటుంది. అందుకే రిచ్ గా ఉండే ఏర్పాటు చేశాను. సిను గారికే. సిను గారికే. సత్యమూర్తి, మొత్తానికి మీ సీనుగాడు ప్రయోజకుడు అయ్యాడయ్యా. నాకు సపోర్ట్ గా పిల్లల్ని బాగానే పోగు చేశాడు. అదే నాకు అర్థం కావట్లేదండి. ఒకసారి చూడు, ఓట్లు ఉన్న వాళ్ళందరూ అట్టున్నారు, ఓట్లు అంటే తెలవని వాళ్ళందరూ ఇట్టున్నారు.
నీకెందుకు వచ్చిన ఎలక్షన్స్ చెప్పు. నువ్వు ఈ ఎలక్షన్స్ ఖర్చు పెట్టే డబ్బు పెడితే బోల్డ్ అంత మంది వస్తుంది. అది శుభ్రంగా తాగి పడుకో. నువ్వు ఎలాగో చేస్తున్నావు కదా మళ్ళీ మళ్ళీ ఎందుకు నేను కాడికి విప్లవం ఎలక్షన్ లో ఎప్పుడు ఏట్రా జిందాబాద్ జిందాబాద్ అని నేను కాడికి అయ్యగారు ఎప్పుడు లేని ఆ సీన్ గడి తమ సపోర్ట్ చేస్తున్నాడంటే నాకు ఏదో అనుమానంగా ఉందండి. చెప్పా కదండి వాళ్ళు చేయకూడదు అని తమరకు కదండి ఆ ప్రెసిడెంట్ సీన్ గడికి అంట. పడింది. ఏమయ్యా సత్యమూర్తి, నీ మేనల్లు నాకు పోటీగా నిలబెడుతున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదే. నాకు మాత్రం ఇప్పుడు దాకా తెలిసి వచ్చేటండి ఈ ఎవ్వరి విధాలు చిల్లతనకుంది. అరే సీనుగా రేయ్ ఏంట్రా ఇదే ఈ దాంట్లో ఏంటి గొడవ ఏంటి కనిపించట్లా ఊరేగింపు? నేను ప్రెసిడెంట్ ని, వీళ్ళందరూ నా వార్డ్ మెంబర్. వీళ్ళ నువ్వెక్కడికి వెనకాల కింద ఉందా? ఎలక్షన్ నిలబడతావా? పైగా ప్రెసిడెంట్ గారి మీద అల్లు వెళ్ళే ఉంది పోటీ చేస్తున్నా. మావయ్య ఓటు హక్కున్న ప్రతి ఒక్కళ్ళు పోటీ చేయొచ్చు తెలుసా? ఏంట్రా పెద్ద రాజకీయ నాయకులకి హక్కులు బొక్కులు అంటూ మాట్లాడుతున్నావు? పని పాట లేని కుర్రదవి నీకెందుకు రాజకీయాలు? లేదు కాబట్టి. సీనుగా నామినేషన్ గీమినేషన్ ఎద కూడా పెట్టబాక ముందు ఇంటికెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను పోటీ చేస్తాను. పోటీ చేసినంత మాత్రాన్ని గెలిచేస్తాను అనుకుంటున్నావా? ఊళ్ళో నీకెవరు ఓటేసేది? మీ మామ మీ అత్త చివరికి మీ అమ్మ కూడా వేయదు. సీనుగా ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? నామినేషన్ వేసేసి వెళ్ళిపోతా. నువ్వు మాటలతో చెప్తే ఎందుకంటారా? సత్యమూర్తి, ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు? ఆ? ఇప్పుడు ఏటి సీను ప్రెసిడెంట్ గా పోటీ చేస్తానంటావు అంతేగా? అవును. సరే అలాగే కాని. అదేంటండి తమరి మీద పోటీ చేస్తే మేము ఒప్పుకోం. చెప్పండి. ఆగండ్రా, ఎందుకురా హడావిడి చేస్తారు? ఆడు పోటీ చేస్తానన్నాడు గాని ప్రెసిడెంట్ అవుతానని అనలేదుగా. సరేరా సీను, నీ ఇష్ట ప్రకారమే నామినేషన్ అయ్యి. జనం ఎలాగో వేయనంటున్నారు కాబట్టి నా ఓటు నీకే వేస్తా. సీన్ గడి ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడంట. ఆడికి ఏదో పోయే కాలం వచ్చింది. ఆడికి కాదు, మన ఊరికి పోయే కాలం వచ్చింది. నీకేసేం తెలుసా? పార్తమ్మ కొడుకు సీనుగాడు ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా నిలబడ్డాడంట. అలాగా? అయితే బ్రహ్మంగారు చెప్పినట్టు కలియుగాంతం వచ్చేసిందనమాట. ఏంట్రా సీన్ గడికి ఓటేస్తావా? ఆడికి ఓటేసే కంటే ఒంటికి వాటేసుకోవడం మంచిదిరా. ఏంటి? సీన్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడా? ఎందుకు? ఎందుకంటే సీత మగాడన్న తర్వాత ఏదో ఒక పని చేయాలి కదా. పని చేయడానికైతే ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడం ఎందుకు? అంటే సీత ప్రెసిడెంట్ అయితే మన పనులతో పాటు ఊళ్ళో వాళ్ళ పనులు కూడా చేసి వాళ్ళ సమస్యలు కూడా తీర్చొచ్చు కదా. ఊళ్ళో వాళ్ళు నిన్నే ఒక సమస్య అంటున్నారు, అలాంటిది నువ్వు వాళ్ళ సమస్యలు తీర్చడమా? నేను మాత్రం నమ్మను. నిజం చెప్పు, ప్రెసిడెంట్ గా ఎందుకు పోటీ చేస్తున్నావు? ఎందుకంటే సీత నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఏంటి? అవును సీత, ఆ అమ్మాయి కోసం ఇదంతా. ప్రేమకి ప్రెసిడెంట్ పదవికి సంబంధం ఏంటి సీను? ప్రేమించడానికి అర్హత ఉన్నా లేకపోయినా పెళ్లి చేసుకోవడానికి ఉండాలి కదా సీత. కరెక్ట్. అయినా ఇన్నాళ్ళు జీవితం గురించి ఆలోచించిన నీలో ఇంత మార్పు తీసుకొచ్చిందంటే ఆ అమ్మాయి ఎవరో చాలా గ్రేట్. ఇంతకీ ఎవరా అమ్మాయి? అది అది టైం వచ్చినప్పుడు ఫస్ట్ నీకే చెప్తాగా. ఎనీహౌ, ఒక ఫ్రెండ్ గా నువ్వు ఎలక్షన్ లోను ప్రేమలోనూ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నీ ఓటు నాకే వేస్తావుగా. ముందు నువ్వు గెలవడానికి సిన్సియర్ గా ట్రై చేయి, అప్పుడు తప్పకుండా వేస్తా. సింగార్ పెట్టి. ఏ సరోజా రే సీను, నీకు ఇదే శివరాకర్ సరిగా చెబుతున్నాను. వెంటనే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి తెలుసో తెలియక నామినేషన్ వేశాను, తప్పైపోయింది, క్షమించండి, వెంటనే పోటీ నుంచి తప్పుకున్నా అని చెప్పు. తప్పుకోవటం తప్పైపోయిందని చెప్పడం ఈ ప్రెసిడెంట్ సీను గారికి అలవాట్లేదు. సింగార్ పెట్టుకుంటున్నాను. మీ అమూల్యమైన ఓటు పువ్వు గుర్తుకే వేసి ప్రెసిడెంట్ సీను గారిని గెలిపించమని ప్రార్థన. అయ్యో మావయ్య, అమ్మ, అత్తయ్య, మీ ఓటు మీ ఓటు మీ ఓటు అంటే 3 ఓట్లు. నాకే నాకే నాకే. 4వ ఓటు ఎలాగో నాకే. అమ్మా కొంచెం ఎదుర్రా. సిగ్గులేదురా? వచ్చావు, సంతోషం. ప్రెసిడెంట్ సీన్ గాడికి అదిగో విన్నారుగా, అది ఈసారికి మాత్రమే. ఇక ముందు ప్రెసిడెంట్ సీనుగాడు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు. మినిస్టర్ సీనుగాడికి జిందాబాద్. అల్లుడు అడుక్క ఓం సీత ప్రేమ దక్కాలాయ నమః. ఓ ముందు కడిగేయమంటే వెనకాల చూసుకోలేదు మావయ్య, కావాలే తల్లే. దా 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 దా. వెంకటరామయ్య, వెంకటరామయ్య. రేయ్, మీరు పిలుస్తారా నేను పిలవనా? నేను పిలుస్తాం. గవర్నమెంట్ డిసైడ్. మీరు బోర్డు వార్డ్ మెంబర్లు, నేను ప్రెసిడెంట్ గారిని నేనే పిలుస్తాను. సీన్ గాడికి అప్పుడే బలిసిందిరా. కరెక్టే.
ఒరే వెంకట్రావు. ఎవరో బానే ఉన్నా. నిన్ను అడిగాడా బాగున్నావా అని? వాడు బాగున్నాడో లేదో అడగటం వేస్ట్ రా. వాడు బానే ఉంటాడు. పనా పాట తింటం తిరగటం తొంగటం. వాడి పట్ట చూసావు సూడిగిట్లా ఎలా పెరిగిపోయి. వాడు నోటి అడగలు నాకు చాలా చీప్ గా. మధ్యలో నువ్వు మాట్లాడరా, అవతల మా ప్రెసిడెంట్ గారు మాట్లాడుతుంటా. ప్రెసిడెంట్ గా చెప్తున్నాను, కుడితిలాగా మందు దాగి 10కి దొంగని 10కి లెగటం కాదు. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నాను తెగ రెచ్చిపోతున్నారు. ఓట్లాడుకోవడానికి వచ్చి కూడా పెద్ద గరానా. అయినా మీలాంటి బేవసిన కొడుకులు ఓట్లు ఎవరేస్తారా? ఒరే వెంకట్రావు, సనువు కొద్దీ చెప్తున్నాను రా, నువ్వు ఓటు మా సీనుగాడికి వేయలేదనుకో, నువ్వు చెరువు కాపలాగాని వెళ్ళి నీలమైన పక్కన తొంగున్నావు నాగమంతో చెప్పాననుకో, తొక్క తీసేద్దరే. ఏంట్రా మీరు చెప్పేది అది పీకేది? రోజు చెరువు కాడికి కాపలాకని వెళ్ళి రెండో పొంగుంటావా? అల్లుడు ఎక్కడైతే తేడా వచ్చేసినట్టుకుందో వెళ్ళిపోతాం. సీనుగా మనం ఓట్లు అడగడానికి వచ్చావా మొగుడు పెడాలని ఎడగొట్టడానికి వచ్చావరా? వాళ్ళు ఏమన్నా మొగుడు పిల్లలంటరా? అదే కోటేసి వదిలే నాగమరుస్తావు. సీనుగా మన సూరం ఇల్లు వచ్చిందిరా. సోరమ్మ ప్రెసిడెంట్ గారు ఇంకా చూసాడండి బావా. సోరమ్మ లోపల పనిలో ఉన్నట్టు నేను చూసి వస్తాను. సోరమ్మ ఎవరది? ఓ స్నానం చేస్తున్నావా? నువ్వు బయటకు వస్తే బాగోదులే, నేనే లోపలికి వస్తాను. సూరమ్మ నీ శుభ్రంగా తోమి పెడతా గానీ రేపు ఎలక్షన్ లో నాకే ఓటేయి. పువ్వు గుర్తు. సచ్చినోడా, తానాలు గదిలోకి వచ్చి ఓటు అడిగేది? అమ్మ మాయ. ఈ సూరమ్మ బొత్తిగా మర్యాద లేకుండా పోయిందిరా. ఓటు అడగడానికి వెళ్తే పేటేసే బదులు చెంపొచ్చుకుని నెత్తి మీద కొట్టిందిరా. చూడు పప్పు కూడా మనం ఏం చేయకుండా కొట్టేసింది. నేనేం చేయలేదురా. సూరమ్మ తానాలు గట్లా తానాలు చేస్తుంది. బట్టలు లేకుండా బయటకు వస్తే బాగోదని నువ్వేగా లౌక్యంగా అడగమన్నావు. లోపలికి వెళ్ళి సూరమ్మ నీ ఈపు బాగా తోమ పెడతాను, నాకు ఓటేసి పెట్టవా అని అడిగాను. అంతేరా, చెంపొచ్చు కొట్టింది. రేయ్ గుండెల మీద చేతులు వేసుకుని మీరే చెప్పండి రా, నేను చేసిన దాంట్లో ఏమన్నా తప్పుందా? గుండెల మీదే కదరా, ఎక్కడ చెయ్యేసుకు చెప్పినా నువ్వు చేసిన తప్పే. నీకు అసలు బుద్ధి లేదురా సీనుగా. తానాలు గదిలోకి పోయి ఓటు అడుగుతారా? నువ్వు ఏం చేసినా ఇంతేరా. మా అల్లుడు చేసింది కరెక్టే. ఇప్పుడు వాళ్ళ స్థానబలం కాబట్టి వాళ్ళు రెచ్చిపోతున్నారు. అంచేత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాటలతో అడిగామనుకో ఇలాగే ఉంటది. వాళ్ళందరినీ ఆకట్టుకునేలా అడిగామనుకో అప్పుడు ఉంటది రంజిగా. అయ్య గారు అక్కడ 6 జైలు, ఇక్కడ నాది ఒకటే చెయ్యి. కొట్టాలో వద్దా? ఆ చూసే చూపేదో ఆ రోజు ఆ సీన్ గాని చూసుంటే ఆ సూపుకో యాజేషన్ ఉండేది. ఎదవ సోదాపి ఒంటి మీద సేమ పాకుతుంది చూసుకో. ఎదవ సేమ పాకితే ఏమవుద్దండి, నేను సీరియస్ గా సీన్ గారి గురించి మాట్లాడుతుంటే. పావురా చూసావా? సేమ అంటే సోన కూడా చూడలా, పాము అంటే పరుగులు తీస్తున్నావు. రే ఆ సీనుగాడు చీమలాంటోడ్రా, వదిలే. గేదమ్మా మాకు ఓట్లు ఎలా పడతాయి? అది ప్యాడెడ్ అంత తేలికనుకుంటున్నావు ఓట్లు పడ్డం అంటే. నువ్వు పలకమ్మా పలక. అది పలకుంటది కానీ నువ్వు వాళ్ళకు బావా. మనం మాటల్లో అడిగినా పాటల్లో అడిగినా జనం అంటున్నారు కానీ ఒక్కళ్ళు కూడా ఓటేసేట్టు కనిపించట్లేదు. అవునరా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. నాకు అర్థమైపోయింది. అల్లుడు నేను చెప్పినట్టు చేస్తే ఈ ఊర్లో ఉండే మగవాళ్ళ ఓట్లన్నీ నీకే పడతాయి. ఎలాగంటే ఇదేంటిది, జనం లేరు, ఎదవలు లేరు, ఏమైపోయారు? నీ పేరు? సుశీల. నాకు సుశీల అంటే చాలా ఇష్టం. చెప్పినట్టే నాది. వింటాను. ముందు టిఫిన్ తిను. ఇదిగో ప్లీజ్. చాలండి, అబ్బా చాలండి, కళ్ళు లాగుతున్నాయి. తలకు స్నానం చేసావా? ఆ కంపొట్టింది. అవును కుడుతున్నాయి, తేలిగానే ఉన్నాయి. మీరు మరీను నన్ను ఫ్యామిలీ డాక్టర్ గా ఉంచుకోవచ్చుగా, డబ్బులు అక్కర్లా, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటా. అలాగే ఉంచుకుంటాను. కొలతలు మర్చిపోయింది తెలుసా? ఒక ముద్దెట్టుకుంటారా? నాకు అన్నింటిని పెట్టుకోసీనుగా డబ్బులు అడగదు, ఇప్పుడే నేను ఎట్టుకున్నా. నోరు తెరిచారంటే అసలు నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? అందరూ వచ్చే టైం అయింది, కూర్చోడానికి బరకాలు పరిచారా? చిచి, అసలు మీ పని చెప్తాను, నా బుద్ధి తక్కువ. నీ కుళ్ళు సీనుగా. సీనుగా దీనికే మమ్మల్ని ఇలా అంటున్నావు. అక్కడ రాంబాబు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది. ఏటా స్టెప్ కాదేటా స్టెప్ నడివేత్తా ఎత్తా భుజమ చేసుకో. అదే అల్లుడు, స్టేజ్ మీదకి వెళ్లే ముందు ప్రాక్టీస్ ఉంటది కదా అని చేయిస్తున్నాను. నువ్వు పెద్ద మైకిల్ జాక్సన్ ప్రాక్టీస్ చేయడానికి. నువ్వు బాగుంటారుగా. నువ్వేం ఫీల్ అవ్వకు, మళ్ళీ వస్తాను. రాంబాబోయ ఏంటి డ్రెస్? ఎన్టీఆర్ స్టైల్. ఆకుచోటు పింజ తడిసే కాకబోటు తడిసే. కొట్టానంటే ఉడత మొహం కాస్త పిడత అయిపోతుంది.
నేనేమో జనం రాలేదని కంగారు పడుతుంటే నువ్వేమో ఆకి చాచు పిండి తెడిచే కొమ్మ చాచు కాయ తెడిచే ఏంటా డాన్స్ లో నువ్వేం ఫీల్ అవ్వద్దు, కంగారు పడద్దు. మన ఊరు జనాలకి భోజనాలకి రమ్మంటే వస్తారో రాదో తెలియదు కానీ రికార్డింగ్ డాన్స్ అంటే చాలు ఎగేసుకుంటూ వచ్చేస్తారు. ఇదిగో పువ్వు గుర్తు ఒకటేయాలి. పువ్వు పువ్వు పువ్వు. మహాజనులారా, మీరంతా ఈ రోజు ఈ రికార్డింగ్ డాన్స్ చూసి తరించి మా ప్యూని గారికి గులాబీ పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. 2 నిమిషాల్లో కానీ ప్రోగ్రామ్ మొదలు పెట్టకపోతే మా చేతులు చచ్చిపోతారా? అల్లుడు ఏదో తేడా వచ్చేసినట్టుంది. ఓటు సంగతి తర్వాత చూద్దాం, ముందు ప్రోగ్రామ్ మొదలెట్టిద్దాం. ఏట్రా బోతద్దు ఇట్టుకొని చూస్తున్నావు? పెద్దగా కనిపిస్తాయని అంత కనిపిస్తే కళ్ళు పెరిగిపోతారా ఎడవా? డాన్స్ ఏని పూగుర్తిగా మీ ఓటు వేసుకోండి. డాన్స్ పూగుర్తి పూగుర్తు. ఏనాయనా ఓన్లీ డాన్స్ లేనా ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడే ప్రోగ్రామ్ మొదలైంది, అది అయ్యాక అసలు ప్రోగ్రామ్ ఉంటది. నాకు కావాలి అంటే ఎవరిని సంప్రదించాలో? ఎవరిని ఎందుకు, మా జీల రాంబాబు ఉన్నాడు, ఆయన సంప్రదించి బాగా సెట్ చేసి పెడతాడు. ఆహా. ఆ. అబ్బబ్బయ్, అబ్బబ్బయ్. ఆగండి. ఒక్కొక్కరిని సెట్ చేయడానికి చాలా కష్టం అయిపోతుంది. ఒకరికి 2 కావాలంటే ఎలా కుదురుద్ది? మీరే ఆలోచించండి. నేను ఆలోచిస్తాను రా. మీరు వచ్చారా? కబురు పంపిస్తాను, నేను పంపించేద్దాను కదా. నువ్వు పంపించడం కాదురా, నేనే నిన్ను పంపిస్తాను సెంట్రల్ జైలుకి. వెతైడ్రా. ఎస్ఐ గారు ఏరా, దీనంతటికి నువ్వేరా హెడ్? అబ్బాయి నేను కదండి హెడ్, నాకు హెడ్ లేదండి. వీడు హలో, అమ్మో నాకు తెలియదు. నమస్కారం అండి పూగుర్తిగా. అమ్మో మాజీ గారు. నమస్కారం ప్రెసిడెంట్ గారు. అల్లుడు మన భద్రశత్రువు వచ్చాడు, ఉరిసి చేయించేస్తాడు ఏటో. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు? వీళ్ళు రికార్డింగ్ డాన్స్ పెట్టి నాన్న అలర్ట్ చేస్తున్నారు సార్. ఊళ్ళో జనాలందరూ చెడగొడుతున్నారు, అందుకే వీళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చారు. కుర్రాళ్ళు తెలియక చేసి ఉంటారండి. మీకు తెలియదు సార్, ఈ విషయాన్ని మీరు పట్టించుకోకూడదు. ఇదిగో చెప్పేదేనండి మీరు. అలాగే వెళ్ళేస్తాం సార్. ఇంకోసారి జాగ్రత్త. రండ్రా. ఏరా సీను, చీప్ గా ఓట్ల కోసం రికార్డింగ్ డాన్స్ ఏంట్రా? ఒక్క రికార్డింగ్ డాన్స్ ఏంటంటే ప్రెసిడెంట్ గారు యాదవ సన్నాసి ఏదైనా పెడతాడు. యాదవ సచ్చినోళ్ళు వీళ్ళ ఓట్ల గురించి మా కాపురాలు కూలుస్తున్నారు. ఈ సీన్ గడో ప్రెసిడెంట్ వాళ్ళ వార్డు మెంబర్లు యాదవల్లారా మీ కాళ్ళు చేతులు పడిపోను. విన్నారుగా, ఆడవాళ్ళ కడుపు మంట పెట్టిన గడ్డి చాలా ఇంకా పెట్టాలా?